తెలుగుదేశం పార్టీ కంచుకోట మన పి గన్నవరం నియోజకవర్గం. ఎన్ని కష్టాలున్నా ప్రతిపక్ష పార్టీలు ఆనాడు అధికారులు ఉన్నప్పుడు మనకు ఎంత ఇబ్బంది పెట్టినా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీ కంచుకోటకి కాపలా కాస్తున్న కార్యకర్తలందరికీ వందనం, పాదాభివందనం. నాకు అక్కా చెల్లెలు లేరు, అన్నా తమ్ముళ్ళు లేరు, కానీ నాకు 70 లక్షల కుటుంబ సభ్యులు ఉన్నారని ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నా. దాదాపు 2 గంటలు ఆలస్యమైనా మా అక్క చెల్లెలు, పెద్దమ్మ, చిన్నమ్మలు ఈ సభలో ఉన్నందుకు నా హృదయపూర్వక నమస్కారాలు. మనందరం ఒక్కసారి ఆలోచించాలి. 2014 రాష్ట్ర విభజన ఎలా జరిగిందో ఆనాటి పాలకులు టీవీ కట్టేశారు. పార్లమెంట్ సాక్షిగా అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించేస్తాం జరిగింది. 64 సంవత్సరాలు మనందరం చెమటోర్చి కష్టపడి హైదరాబాద్ ని అభివృద్ధి చేస్తే ఒకే 1 గంటలో మన మెడబట్టి బయటికి గెంటేశారు. మిగులు బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా ఈ రోజు మనకి ఎలాంటి లోటు లేకుండా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నారు. యావత్ భారతదేశంలోనే ఎక్కడ జరగని విధంగా 24,000 కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు, ఇప్పుడు ఒక కొత్త కార్యక్రమం తీసుకొచ్చారు. అన్నదాత సుఖీభవ అని రైతులందరికీ ప్రతి సంవత్సరం పెట్టుబడి కింద చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇస్తాం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నా, 2014లో పెన్షన్ ఎంత? ఏమందరూ మర్చిపోయినారు. పెన్షన్ ఎంత? చాలి 200 రూపాయలు పెన్షన్. చాలి 200 రూపాయలు పెన్షన్. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి 3 నెలలు 1000 రూపాయలు చేస్తాం జరిగింది. రాష్ట్రానికి ఆర్థిక వనరులు పెరిగిన తర్వాత ఆ 1000 రూపాయలు ఇప్పుడు ఎంత చేశారు? 2,000 రూపాయలు. మొన్న మంగళగిరి నియోజకవర్గంలో నేను ఇంటింటికి ప్రచారం చేస్తూ ఒక తాతని కలిసా. ఆ తాతని అడిగా, తాత మీకు పెన్షన్ వస్తుందా అని అడిగా. అప్పుడు తాత అన్నాడు, నాకు పెన్షన్ కాదు, ఆత్మ గౌరవం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మళ్ళీ ఆ తాతని అడిగా, ఏం తాత ఆత్మ గౌరవం అంటే ఏంటి అని. నాకు 3 కోడలు ఉన్నారు. 200 రూపాయలు ఇచ్చినప్పుడు ఏ కోడలను పట్టించుకోలే. 1000 రూపాయలు అయిన తర్వాత అప్పుడప్పుడు ఇంటికి పిలిచి భోజనం పెట్టేవారు. అది ఇప్పుడు 2,000 రూపాయలు అయిన తర్వాత 3 కోడల మధ్యలో గొడవలు మొదలైనవి. పెద్ద కోడలు ఇంటికి వెళ్తే చిన్న కోడలు ఫోన్ చేసి, ఏం మామా మేము గుర్తు రావట్లేదా అని ఇంటికి పిలుస్తున్నారు. ఇది వాస్తవం అవునా కాదా? అవునా కాదా? ఒక్కసారి ఆలోచించాలా. మిగిలిన బడ్జెట్ ఉన్న తెలంగాణలో 2,000 రూపాయలు పెన్షన్ లేదు. ధనిక రాష్ట్రం తమిళనాడులో లేదు, కర్ణాటకలో అంతకన్నా లేదు. భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఎక్కడ 2,000 రూపాయలు పెన్షన్ లేదు. కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే చంద్రన్న 2,000 రూపాయలు ఇస్తున్నారు.
చంద్రన్న ఆలోచన ఒకటే, అవ్వ తాత ఎక్కడున్నా ఆత్మ గౌరవంతో ఉండాల లక్ష్యంతో వాళ్ళ పెద్ద కొడుకుగా నెల 2,000 రూపాయలు ఇస్తున్నారు. నెలకి 2,000 రూపాయలు అంటే సంవత్సరానికి ఎంత? 24,000 రూపాయలు. 1 ఎకరం భూమి మనం కౌలుకు తీసుకుని పెట్టుబడి పెట్టి ప్రకృతి సహకరిస్తే అంత డబ్బులు మిగిలే రోజు. అలాంటిది ఆంధ్ర రాష్ట్రంలో 56 లక్షల కుటుంబాలకి నెల 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు మన చంద్రన్న. అంతేకాదు మా అవ్వ తాతలు చెప్తున్నా, అవ్వ తాత చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి, దీవించండి, గెలిపించండి. 2,000 రూపాయల పెన్షన్ ని 3,000 రూపాయలు చేసే బాధ్యత మన చంద్రన్న తీసుకుంటారు. అంతేకాదు డ్వాక్రా సంఘాల్లో ఉన్న మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలందరూ చేతులపైకి ఎత్తండి. ఏమ్మా పసుపు కుంకం మొదటి విడత కింద 10,000 రూపాయలు వచ్చిందా? వచ్చింది. మళ్ళీ రెండో విడత కింద 6,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో పడిందా? పడింది. మిగిలింది ఎంత? 4,000 రూపాయలు. ఎప్పుడు ఇస్తున్నారు తల్లిది? ఏప్రిల్ 5వ తారీఖు నాడు మీ అకౌంట్ లో చంద్రన్న నిధులేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు చెప్పారు రెండో చెక్ చెల్లదని. ఏమా రెండో చెక్ చెల్లిందా? అందుకే ఆలోచించండి తల్లి. పసుపు కుంకం ఇచ్చిన వ్యక్తి, పసుపు కుంకం పెట్టిన వ్యక్తికి ఓటేస్తామా, లేదంటే పసుపు కుంకం చెరిపే వ్యక్తికి ఓటేస్తామని ఒక్కసారి మిమ్మల్ని అందరిని ఆలోచించమంటున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తికి ఓటేస్తామా, లేదంటే మాయ మాటలు చెప్పి తప్పించుకునే వ్యక్తికి ఓటేస్తామా అని ఒక్కసారి మిమ్మల్ని అందరిని ఆలోచించమంటున్నాం. 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నాం. ఏ రాష్ట్రంలో రాని విధంగా ఈరోజు పసుపు కుంకం మీకు అందజేస్తున్నారు. తెలంగాణలో లేదు పసుపు కుంకం, కర్ణాటకలో లేదు పసుపు కుంకం. అంతెందుకు మన కర్ణాటకలో కూడా పసుపు కుంకం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకటే, ఆయన అక్క చెల్లెలు ఎక్కడున్నా వాళ్ళ సొంత కాలు మీద నిలబడాలా, ఆర్థిక స్వాతంత్రం రావాలా. ఇదే లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకం పెడతాం జరిగింది. అంతేకాదు తొందరలో ఒక శుభవార్త మా అక్క చెల్లెలకి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఇంకో పక్కన చంద్రన్న పెళ్లి కానుక. మా చెల్లెలకి ఎక్కడ పెళ్ళైనా అధైర్యపడాల్సిన అవసరంలా, కుటుంబ సభ్యులపైన భారం పడని విధంగా మనం పెళ్లి కానుక ఇచ్చాం. ఇప్పుడు ఆ పెళ్లి కానుక ఏకంగా 1,00,000 రూపాయలకి చంద్రన్న పెంచబోతున్నారు. చంద్రన్న బీమా ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు, సహజ మరణమైతే 2 లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు చంద్రన్న ఆదుకుంటున్నారు. నేను ఒక గ్రామంకి వెళ్ళినప్పుడు బీమా మిత్రన చేయబట్టుకుని ఇంటికి తీసుకెళ్ళింది. అక్కడ ఒక చెల్లమ్మని కలిసా. ఆ చెల్లమ్మ అనింది, మా భర్త ప్రమాదంలో చనిపోయాడు, చనిపోతూ 1,00,000 రూపాయలు అప్పు చేసి చనిపోయారు. అప్పుడు అడిగా ఏమైందమ్మా అని. అప్పుడు బీమా మిత్ర వచ్చారు. చంద్రన్న మాట ఇచ్చాడు, అధైర్యపడద్దు, మీకు 5 లక్షల రూపాయలు ఒక నెలలో అందజేస్తానని బీమా మిత్ర చెల్లమ్మకి చెప్పారు. ఆ వచ్చిన 5 లక్షల రూపాయలు ఒక 5,000 రూపాయలు
అంతమే యాత్ర ఖర్చులు అవుతే 1,00,000 రూపాయలు అప్పు కట్టింది. ఇంకా 3,95,000 రూపాయల్లో 2,00,000 రూపాయలు ఆమెకున్న 2 నెలల పసిబిడ్డ పేరు పైన ఎఫ్డి చేసింది. మిగిలిన 1,95,000 రోజువారీ ఖర్చుల కోసం పెట్టుకుంది. ఇంకొక మాట అనింది మా చెల్లమ్మ, అదే ఈ చంద్రన్న బీమా లేకుంటే ఈ పసిబిడ్డతో నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చేది అని చెల్లమ్మ చెప్పింది. అదే చంద్రన్న బీమా చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇచ్చారు. 5 లక్షల రూపాయల్ని ఏకంగా 10 లక్షల రూపాయలకి చేస్తామని చెప్పారు. అంతేకాకుండా నిరుద్యోగ యువకులు ఎక్కడున్నా నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అందజేస్తున్నారు. ఏమా సంక్రాంతి కానుక వచ్చిందా? ఇచ్చారా? నాణ్యత ఉందా? ఉంది. మళ్ళీ క్రిస్మస్ కానుక అందిందా? మా ముస్లిం సోదరులకి రంజాన్ తోఫా అందిందా? ఇవన్నీ 2014 ముందలు ఉండేదా? పండగ వస్తే ఎవరన్నా పట్టించుకున్నారా? మన్ని లేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ దాదాపు 120 సంక్షేమ కార్యక్రమాలు మీకోసం చంద్రన్న ప్రవేశపెట్టారు. సంక్షేమే కాదు, అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున మనం చేస్తున్నాం. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా 24,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మొన్న నేను ఢిల్లీకి వెళ్తే ఎయిర్పోర్ట్లో ఒక కేంద్ర మంత్రి గారిని కలిసా. ఆయన ఒక మాట అన్నాడు, నువ్వు యువకుడివి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఏం చేశావు అని. అప్పుడు ఆయన చెప్పా, గురువు గారు 24,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసాము అని. ఆయనకు అర్థంలా. 24,000 మీటర్లా అని అడిగాడు ఆయన. లేదు గురుగారు 24,000 కిలోమీటర్లు వేసాము. అప్పుడు ఆయన అడిగారు, అదేంటి మా రాష్ట్రంలో మేము 10 కిలోమీటర్లు కూడా వేయలేదు, మీరు ఎట్లా వేశారని అడిగితే ఆయనకి చెప్పా, అయ్యా మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన పొడుకోరు, మంత్రి వర్గాన్ని పొడుకోనీరు. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, ఎప్పుడు లేని విధంగా మన గ్రామాలు మనం అభివృద్ధి చేసుకున్నాం. అంగన్వాడీ భవనాలు కానివ్వండి, పంచాయతీ భవనాలు కానివ్వండి, అంతెందుకు ఎల్ఈడి వీధి దీపాలు కూడా మన గ్రామాల్లో ఈరోజు వేస్తాం జరిగింది. ఇంకో పక్కన ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఒక మాట ఇచ్చారు, 2024 నాటికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదోడికి ఉచితంగా ఇల్లు కట్టే బాధ్యత చంద్రన్న తీసుకుంటానని చెప్పారు. అమ్మా చాలా మంది ఎగతాళి చేశారు, ఏదో కొత్త టెక్నాలజీ, ఇటుకలు లేకుండా ఇల్లు కడుతున్నారు, అవుతుందా అని అన్నారు. ఈరోజు 11 లక్షల ఇల్లు కట్టారు మన చంద్రన్న. అది కూడా అలాంటి ఇల్లు కాదమ్మా, జర్మన్ టెక్నాలజీ ఏకంగా తీసుకొచ్చి కట్టారు. అద్భుతమైన టైళ్ళు, 2 అడుగులు బై 2 అడుగులు పెద్ద టైళ్ళు, ఏదైతే మన సచివాలయంలో వాడుతున్నామో ఆ టైల్ వేసి ఈరోజు ఇల్లు కడుతున్నారు. బాత్రూంలో చూస్తే 8 అడుగుల వరకు టైళ్ళు వేస్తున్నారు. అంతెందుకు మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు వంట చేసేదానికి కూడా కిచెన్ గదిలో అద్భుతమైన గ్రనైట్ టాప్ ఈరోజు చంద్రన్న వేపిస్తున్నారు. భారతదేశంలో ఎక్కడ జరగట్లేదు తల్లిది. అద్భుతమైన చెక్క తలుపులు, మంచి కిటికీలు. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, మీరు గర్వంగా రేపు దూరంగా ఉన్న కుటుంబ సభ్యుల్ని ఆహ్వానించే విధంగా ఇల్లు కట్టాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం చేయబడుతున్నారు. ఇంట్లోపల ఎన్ని సౌకర్యాలుంటే ఒక ఎత్తు, కానీ ఇంటి చుట్టూ పరిశ్రమ ఎలా ఉంది, బాగుందా లేదా, అది కూడా ముఖ్యం. అందుకే సీసీ రోడ్లు, డ్రైన్లు, తాగునీటి కనెక్షను, అంతెందుకు
సాయంత్రం అయిన తర్వాత మీరందరూ నడిచేదానికి కూడా ఒక మంచి పార్క్ ఏర్పాటు చేసి ఈరోజు ఇల్లు కడతాం జరిగింది. ఇవన్నీ వాస్తవంగా మేమందరం గేటెడ్ కమ్యూనిటీలు చూసాం. ధనవంతులకు ఉండే ఈ సౌకర్యాలు, అలాంటిది ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదోడికి ఈ సౌకర్యం ఈరోజు అందజేస్తాం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల బండి. బడ్జెట్ కొరత, అనేక ఇబ్బందులున్నా ఎప్పుడు లేని విధంగా మనం మన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ముందలు తీసుకెళ్తున్నాం. ఇంత కష్టపడుతున్న వ్యక్తి, 68 సంవత్సరాల వయసులో 24 సంవత్సరాల యువకుడిలాగా చకచకా పరిగెత్తే వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నా వయసు 36 సంవత్సరాలమ్మా, ఇంకా ఆయన స్పీడ్ నేను అందుకోలేకపోతున్నా. అంతెందుకు, ఇక్కడ మా తమ్ముడు ఉన్నాడు హరీష్, 1 సంవత్సరం మేము కలిసికట్టుగా పనిచేసాం. రాత్రి ఎప్పుడు అనుకునే వాళ్ళం, ఎప్పుడే బాబు మన ముఖ్యమంత్రి గారి స్పీడ్ మనం అందుకోగలుగుతామని. ఆయన లక్ష్యం ఒక్కటే, పేదరికం లేని రాష్ట్రం ఏర్పాటు చేయాలా. ఎవరైతే రాష్ట్రం విభజించారో వాళ్ళందరూ అసూయపడే విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి లక్ష్యంతో ఆయన ఈరోజు ముందరికెళ్తున్నారు. ఇంత కష్టపడుతున్న వ్యక్తిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం చేయాలి? ప్రత్యేక హోదా ఇచ్చి ప్రోత్సహించాలి. 4 సంవత్సరాలు మనం ఓపిక పట్టాం, ఆయన ఇచ్చిన మాటలు నమ్మాం. మొదటి సంవత్సరంలో ప్రత్యేక హోదా ఇస్తారన్నారు, నమ్మాం. 2వ సంవత్సరం వచ్చేగల ఇతర రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికలు అయిన తర్వాత ఇస్తామన్నారు, ఇవ్వలేదు. 3వ సంవత్సరం వచ్చేగల ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో ఎక్కడ మేము ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, ప్రత్యేక హోదా మించిన ప్యాకేజ్ ఇస్తాన్నారు. ఆ ప్యాకేజ్ ఇచ్చారా? ఇవ్వలేదు. 4వ సంవత్సరం వచ్చేగల ఇతర రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇచ్చి మనకి వెన్ను పోటు పొడిచింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈరోజు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లాలో నడిచారు, ఏనాడైనా మోడీ గారు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడారని అడుగుతున్నా? మాట్లాడలా. దీంతోనే అర్థమైంది జగన్ మోడీ గారి అద్భుతమైన జోడీ నడుస్తుంది. ఇద్దరు కలిసి కట్టుకుని వెళ్తున్నారు. వాళ్ళిద్దరే కాదు, పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, ఎవరు? కేసీఆర్ గారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఎట్టి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ గారి లక్ష్యం ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించకూడదని. ఆయన 1000 కోట్ల రూపాయలు ఆయన వైకాపా నాయకులకే పంపిస్తాం జరిగింది. అంతేకాదు ప్రచార రథాలు కూడా పంపించారు. ప్రచార రథాలు రంగు మార్చారు, కానీ సీట్ కవర్లు మార్చలా. అదే గులాబీ రంగు సీట్ కవర్లు ప్రచార రథాలు, అంబాసిడర్ కారు ముద్ర. ఇక్కడున్న మా కార్యకర్తలు కోరుతున్నా, వైకాపా ప్రచార రథాలు తిరుగుతున్నాయి కదా, చూసుకోండి, అది టీఆర్ఎస్ ప్రచార రథాలని సభాముఖం తెలుస్తున్నా. అంతేకాదు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ఏకంగా కేటీఆర్ గారు ఫోన్ చేస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మీరు నిలబడద్దు, హైదరాబాద్ లో ఉన్న మీ హాస్టల్స్లో ఉన్నాయి, మీకు ఇబ్బంది పెడతానని ఏకంగా కేటీఆర్ గారు చెప్తున్నారు. నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఏనాడైనా ఆంధ్ర ఎన్నికల్లోకి వచ్చారా? కర్ణాటక ముఖ్యమంత్రి గారు ఆంధ్ర ఎన్నికలకి డబ్బులు పంపించారా? లేదు. అలాంటిది కేసీఆర్ గారు ఈరోజు డబ్బులు పంపిస్తున్నారని దాని వ్యూహం ఏంటి? ఆంధ్రులు అంటే ప్రేమ ఆయనకి లేదు కదా. ఆంధ్రులు ఏమని పిలిచాడైనా? రాక్షసులు అన్నారు. మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు తయారు చేసే బిర్యానీ పేడ బిర్యానీ అనే వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తితో
ఈరోజు జగన్ గారు ములాఖాత్ పెట్టుకుంటున్నారంటే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం. కేసీఆర్ గారి ఆలోచన ఒకటే, పోలవరం ప్రాజెక్ట్ అయ్యేదానికి లేదు. ఏదైతే 30 మండలాలు తెలంగాణ రాష్ట్రం నుంచి మనకు వచ్చినాయో అవి వాపస్ తీసుకునేదానికి ఈరోజు కేసీఆర్ గారు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు ఆయన ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో చాలా స్పష్టంగా చెప్పాడు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఒక పోర్ట్ తెలంగాణకి ఇవ్వాలంట. వేరే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇట్లా రాశారా? లేదు. అలాంటిది కేసీఆర్ గారు రాస్తున్నారు. అందుకే కేసీఆర్ గారి ఆలోచన, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవుతే స్విచ్ కేసీఆర్ గారి దగ్గర ఉంటుంది. నొక్కితే నుంచుంటాడినా, నొక్కితే మళ్ళీ కూర్చుంటాడు. అందుకే ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పంపిస్తున్నారు. ఇదంతా చూసిన తర్వాత నాకు అర్థమైంది, జగన్మోహన్ రెడ్డి గారి పేరు నేను మార్చానండి. కలవకుంట్ల జగన్ మోడీ రెడ్డి గారండి ఆయన పేరు. ఆయన మన ఊరికి వచ్చినప్పుడు ఫ్యాన్ పట్టుకుంటాడు, మీరు చూసుంటారు కదా. కానీ ఆ ఫ్యాన్ తిరగదమ్మా, అట్లనే ఉంటుంది. ఎందుకంటే స్విచ్ ఎవరి దగ్గర ఉందో తెలుసా? మోడీ గారి దగ్గర ఉంది. ఆయన వేస్తే కానీ కరెంట్ వస్తుంది. రెగ్యులేటర్ ఉంటుంది కదమ్మా, స్పీడ్ పెంచేదానికి తగ్గించడానికి. అది కేసీఆర్ గారు తిప్పితే పాప ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ తిరుగుతుంది. ఎంత అన్యాయం అండి. ఇంకో విషయం మనం చూస్తున్నాం, వాస్తవంగా వైకాపా ఒక అద్భుతమైన డ్రామా కంపెనీ అయింది. అవునా కదా? నాటకాలు వేసే కంపెనీగా తయారైంది. మొదటి నాటకం రాజీనామా. వస్తున్నా మొదటి నాటకం రాజీనామా. వాళ్ళ ఎంపీలు తెలుసు, రాజీనామా చేస్తే కరెక్ట్గా సంవత్సరం ఉందనిగా రాజీనామా చేస్తే ఎన్నికలు రావని కరెక్ట్గా చూసుకున్నారు, ముహూర్తం పెట్టుకున్నారు. ఇంకా 364 రోజులు ఉన్నాయి ఎన్నికలకి అనుకుంటే అప్పుడు రాజీనామా చేశారు. అంటే ఈ రాజీనామా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో రాజీపడి ఆంధ్ర ప్రజలకి నామం పెట్టేదానికి ప్రయత్నించారు. ఏమైంది? అది ఫ్లాప్ అయింది. ఇప్పుడు రెండోది వచ్చింది, రెండో డ్రామా. ఏం డ్రామా? కోడి కత్తి డ్రామా. ఇంత చిన్న కత్తి స్క్రిప్ట్ ఏమో ఢిల్లీలో రాశారు, గుచ్చిందేమో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో. గుచ్చిన వ్యక్తి ఎవరు? వైకాపా కార్యకర్త. ఎంత అన్యాయం అంటే, మన భద్రత కావాలనికి సెక్యూరిటీ వాళ్ళు ఆంధ్ర పోలీస్ కావాలా, పైలట్ ఆంధ్ర పోలీస్ కావాలా, ఎస్కాట్ ఆంధ్ర పోలీస్ కావాలా. కానీ మనం దర్యాప్తు సంస్థ సిబిసిఐడి దర్యాప్తు చేస్తే వద్దంట. ఎన్ఐఏ అని ఒక సంస్థ ఉంది, వాళ్ళు బాంబ్ బ్లాస్టులు దర్యాప్తు చేస్తారు. వాళ్ళని తీసుకొచ్చారు కోడికత్త దర్యాప్తుకి. వాళ్ళు ఏం చెప్పారు? అయ్యా ఇది వైకాపా కార్యకర్త, ఆయన నిన్ను గుచ్చాడ్రా బాబు అని వాళ్ళు చెప్పారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక జిల్లాలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారే చంపేదానికి ప్రయత్నించారని చెప్తున్నారు. అమ్మా, రక్త చరిత్ర ఉన్న చరిత్ర ఎవరిది? నీతి నిజాయితీగా బతికే చరిత్ర ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది. అలాంటి వ్యక్తి ఈరోజు అంటున్నాడు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చిన్న కోడికత్తికే మీరు భయపడితే ఎట్లా అని ఈ సభాముఖంగా ఆయన అడుగుతున్నా. అంతేకాదు ఇప్పుడు ఒక కొత్త డ్రామా వచ్చింది. వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు ఏం చెప్పారు? గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. అవునా కాదా? చెప్పారు. అయ్యో పాపం, నేను కూడా అనుకున్నా, మంచి ఆయన
తర్వాత శవాన్ని ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ డాక్టర్లందరూ ఆశ్చర్యపోయారు, అదేంటి ఇంత పెద్ద పెద్ద గాయాలు ఉన్నాయి తలపైన అని. అప్పుడు అడిగారు ఏమైందని, గుండుపోటుతో బాత్రూంలో పడిపోయారు, అందుకే దెబ్బలు తగిలినారు. తర్వాత డాక్టర్ మన పోలీస్ అధికారులు వెళ్ళారు ఆ ఇంటికి, ఏమైందని చూస్తే ఎక్కడ ఒక బొట్టు రక్తమే కంపడలా, అంతా తుడిచేశారు. అంటే ఎంత అన్యాయం అనేది. సొంత బాబాయ్ ఎలా చనిపోయారు తెలీదా జగన్మోహన్ రెడ్డి గారికి? ఎవరు చంపారో తెలీదా ఆయనకి? ఎందుకు మీ ఎంపీ గారు ఆ ఇంటికి వెళ్ళి రక్తం మొత్తం తుడిచేశారని ఈ సభాముఖంగా వైకాపా కార్యకర్తల్ని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. సొంత బాబాయిని ఇట్లా చేస్తే రేపు మన ఉభయ గోదావరి జిల్లాలో ఎలా ఉంటే ఒక్కసారి మనందరం ఆలోచించాల. ఇక్కడున్న ప్రజలందరిని అడుగుతున్నా, మన ఇంట్లో చిన్న పిల్లలుంటే స్కూటర్ తాళాలు ఇస్తామా? ఇవ్వం. కార్ తాళాలు ఇస్తామా? ఎందుకు ఇవ్వం? యాక్సిడెంట్ అవుతుంది, మనుషులే చనిపోతారు. అలాంటిది 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి, 31 కేసున్న వ్యక్తికి ఆంధ్ర రాష్ట్ర తాళాలు ఇస్తామా అని ఈ సభాముఖం మిమ్మల్ని అందరిని అడుగుతున్నాం. ఆయన మధ్యలో ఒక మాట అంటున్నాడు, ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలంట. నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఇదేమన్నా గోళీలు ఆటనా అవకాశం ఇచ్చేదానికి? మీరు ప్రతిపక్ష నేతగా ఎన్నిసార్లు వచ్చారు శాసనసభకి? 24 సార్లు. మీరు ప్రతిపక్ష నేతగా హైదరాబాద్లో ఉన్న కోర్టుకి ఎన్నిసార్లు వెళ్ళారు? 240 సార్లు. జగన్మోహన్ రెడ్డి గారు ఎఫిడవిట్ చూస్తే ఆస్తులు ఇంత, కేసులు ఇంత. అలాంటి వ్యక్తికి మనం అవకాశం ఇస్తామా? తల్లి ఆలోచించండి. తండ్రిని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు తినేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పొరపాటున ఆయన ముఖ్యమంత్రి అవుతే రేపు మన బంగారు గొలుసు కూడా ఆయన వదలరని సభాముఖంగా తెలుపుతున్నాం. అందుకే మనందరం ఆలోచించాలా. పసుపు కుంకం పెట్టిన వ్యక్తి కావాలా, లేదంటే పసుపు కుంకాలే చెరిపిన వ్యక్తి కావాలా అని ఒక్కసారి మనం ఆలోచించాలా. 40 సంవత్సరాలు పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తి కావాలా, లేదంటే 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి కావాలని ఒక్కసారి ఆలోచించాలి. ఆంధ్రుల హక్కుల కోసం పోరాడే వ్యక్తి కావాలా, లేదంటే ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తెలంగాణకి తాకట్టు పెట్టే వ్యక్తి కావాలని ఒక్కసారి ఆలోచించమని ఇక్కడ అందరూ నేను కోరుతున్నా. ముఖ్యమంత్రి గారు అహర్నిశలు మన కోసం కష్టపడుతున్నారు, మన పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారు. అందుకే ఇక్కడున్న ప్రజలందరినీ కోరుతున్నా, ఆశీర్వదించండి, దీవించండి. భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థిగా స్టాలిన్ బాబు గారు ఉన్నారు. ఒక సామాన్య కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో ప్రయాణం ప్రారంభించి ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల ఉన్నారు. ఆయన కోరిక ఒకటే, ఎప్పుడు లేని విధంగా మీకు సేవలు అందించాలి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మీకు అందించాలన్న లక్ష్యంతో ఆయన ముందల నుంచున్నారు. ఇటుపక్కన హరీష్ గురించి నేను పెద్ద చెప్పాల్సిన అవసరంలా. నాకు అక్క చెల్లెల అన్న తమ్ముడు లేరు, ఇంట్లో ఒక్కడినే. కానీ నాకు తమ్ముడు హరీష్ ఉన్నాడు. ఈరోజు కూడా మనం ఎప్పుడు మర్చిపోలేం. బాలయోగి గారు ఎలా కోనసీమనే అభివృద్ధి చేశారు. ఈరోజు రోడ్ల గురించి అడిగినా, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసినా, బ్రిడ్జిలు కానీ ఇవన్నీ కూడా బాలయోగి గారి హయాంలోనే జరిగింది. అంతేకాదు, బాలయోగి గారు కూడా
ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అహర్నిశలైన సేవలు పార్టీకి అందజేశారు. ఇప్పుడు ఆయన తనయుడు హరీష్ మీ ముందల నుంచుంటున్నాడు. మీరందరూ ఆలోచించాలి. అన్నా మరో బాలయోగి కుదరదన్నా, అది వన్ అండ్ ఓన్లీ బాలయోగి. ఎవరు దరిదాపులో రాలేరు. ఇటు పక్కన హరీష్ కానీ నేను కానీ కేవలం ప్రయత్నిస్తాం ఆ స్థాయికి వచ్చేదానికి. వాళ్ళ దరిదాపులో మేము రాలేం, గుర్తుపెట్టుకోవాలి మనం. అందుకే మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా, అన్నా ఇంక ఎన్నికలు అవులా, అందుకే ఇక్కడున్న స్టాలిన్ బాబు గారిని భారీ మెజార్టీతో గెలిపించి సైకిల్ ఎక్కించి అమరావతికి పంపించాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. అదేవిధంగా ఇక్కడున్న హరీష్ని ఇంకొక సైకిల్ ఎక్కించి మంచి మెజారిటీతో పార్లమెంట్కి పంపించాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. ఇంకో పక్కన మీరు గమనించాలి, ఈరోజు పెద్ద ఎత్తున యువకుల్ని మేము పార్లమెంట్కి పంపించాలని నిర్ణయించాం. దానికి కారణం ఒకటే, మనం చూసాం ఎర్రన్న కొడుకు రామ్మోహన్ నాయుడు ఎట్లా మోడీ గారిని ఆయనకు అర్థమైన హిందీలో ఉతికి ఆరేశారు. ఇప్పుడు హరీష్ ఉన్నాడు, ఇంగ్లీష్లో మోడీ గారిని ఉతికి ఆరేబోతున్నారు. 25కి 25 పార్లమెంట్లు గెలిపించండి. భారతదేశ ప్రధానమంత్రి ఎవరో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించబోతున్నారు. ఎవరైతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఉన్న 18 హామీలు నిలబెట్టుకుంటారో వాళ్ళని దేశ ప్రధానమంత్రి చేయబోతున్నారని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరికీ హామీ ఇస్తూ నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చిన పి గన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, వచ్చే ఎన్నికల్లో మీ 2 ఓట్లు ఏ గుర్తుకేస్తారు? జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.